మేము కూడా అంశం తెలియజేస్తామని అడుగుతాం అధ్యక్ష. తర్వాత పిల్ల గుట్టక ముందే కుల్ల గుట్టినట్టుగా అన్నట్టుగా మంత్రి గారు అనేకమైనటువంటి మేనిఫెస్టోలు ఏం పెడతాం ఏం చేస్తున్నాం అధ్యక్ష. ఒక్కొక్క మాట చెప్తే చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు బలహీన వర్గాల మంత్రిగా ఒక కార్పొరేటర్ బలహీన వర్గాల సీటును వేరే వ్యక్తి తీసుకుని గెలిచిండు అనే దాని మీద కలెక్టర్ ప్రొసీడింగ్ ఇస్తే కూడా ఒక బీసీ మంత్రిగా ఆ బీసీకి అన్యాయం జరిగే విధంగా స్టే చేసినటువంటి పరిస్థితి మీకు నేను రికార్డుతో సాగిస్తాను. ఈ పరిస్థితులలో నేను ఒకటే మళ్ళీ కొడతాను. రాజకీయాలకు సంబంధించి ప్రసంగం తలుచుకుంటే అనేక మీద తలుచుకుంటాం. కానీ ఈరోజు మనం ఏం చేసినాం, మన అధికారంలో ఏం జరిగింది అనేటువంటి మాట తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తే సార్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఫెడరేషన్స్ చేసినారు అధ్యక్ష. అనేకమైనటువంటి కుల ఫెడరేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మన పాయల్ శంకర్ గారు మాట్లాడినారు. ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక రూపాయి ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. అంతేకాదు బీసీ కార్పొరేషన్ నుంచి 2018 ఎన్నికలప్పుడు 2023 ఎన్నికలు బీసీ బంధు పేరు తప్ప ఎన్నడూ ఆ ఆర్గనైజేషన్ పనిచేయాలి, ఒక రూపాయి కేటాయించలేదు అధ్యక్ష. ఇది రికార్డు. అదేవిధంగా 2014 నుంచి 2023 దాకా వీళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు సంవత్సరానికి 20 కోట్లు ఇస్తున్నారు, 1,00,000 కోట్లు కావాలని. మొత్తం 9.5 సంవత్సరాల లెక్కలు దీవని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీరు బడ్జెట్లో ఎన్ని 100 కోట్లు ప్రకటించుకున్నారో మొత్తం 23,000 కోట్ల రూపాయలు ఖర్చు తప్ప ఈ రోజు వరకు 9.5 సంవత్సరాల ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి ఖర్చు 23,000 కోట్ల మాత్రం అధ్యక్ష. మీరు రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డులను వెరిఫై చేసుకోమని చెప్పి సభదారు కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎంబీసీలకు సంబంధించి ముచ్చట వచ్చింది అధ్యక్ష. ఎంబీసీలకు సంబంధించి 1000 కోట్ల ఆర్భాటంగా ప్రకటిస్తే నిజంగా కూడా నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా చాలా సంతోషపడ్డా. మా ఎంబీసీలకు సంబంధించి 1000 కోట్లు వచ్చినాయని అధ్యక్ష. 1000 రూపాయలు కూడా ఖర్చు కానటువంటి పరిస్థితి. ఆ కార్పొరేషన్ చైర్మన్ తీయాలి. ఆ కార్పొరేషన్ చైర్మన్ ఒకసారి ఇంటర్వ్యూ తీసుకొని ఆయన బాధ చెప్తారు. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంగా మనం వాస్తవికంగా మాట్లాడాలి, వాస్తవికంగా న్యాయం చేయాలని చెప్పిన అందరూ కూడా అఖిల పక్షాన్ని పిలుస్తాం, బలహీన వర్గాల శాసనసభ్యులు పిలుస్తాం, మాజీ శాసనసభ్యులు పిలుస్తాం. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ తీసుకొని ముందుకు పోయేటువంటి విషయం లోపల తప్పకుండా ఈ కార్యక్రమం తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మాట్లాడుతారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు. మీరు మాట్లాడతారా? తర్వాత ఈరోజు కులగణనకు సంబంధించి మేము అడుగుతున్నాం అన్ని ఇంటింటికి 2011లో చేసినప్పుడు ఈరోజు అప్పుడు ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ చేసింది అధ్యక్ష. నేను మీ అందరు సలహాలు తీసుకుంటాను, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, పెరిగిన సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇంటింటికో ఏ విధమైనటువంటి సమాచారాన్ని సేకరించాలి. మేము ఒక్కలమే ఏదో ప్రభుత్వాన్ని రహస్యంగా గోప్యంగా చేసుకునేది కాదు అధ్యక్ష. ఇది తప్పకుండా అందరి సలహాలు మరొకసారి మీ అందరికి విశ్వాసం కలిగిస్తా ఉన్నా. ప్రభుత్వంలో మా దగ్గర ఒకవేళ మేము ఏదైనా తీసుకునే నిర్ణయం అటు ఇటు జరిగితే మా దగ్గర ప్రశ్నించేటువంటి హక్కు కూడా ప్రశ్నిస్తుంది అధ్యక్ష. మేము మా యొక్క వర్గాల న్యాయం కోసం అటువంటిది గతంలో లేకపోవచ్చు కాబట్టి అట్లనే జరుగుతుంది అనుకుంటే పొరపాటు అధ్యక్ష. తప్పకుండా కుల గణనలకు సంబంధించి బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి అంశం మీద తప్పకుండా సాంకేతికత 2011లో చేసినటువంటి అంశంగా ఏ విధంగా చేస్తే, దీనికి ఏ కమిషన్ చేస్తే, ఏ సంస్థ ద్వారా చేస్తే అనేటువంటి అన్ని అంశాల మీద మిమ్మల్ని విధి విధానాలను సాలుగా తీసుకుంటాం. బయట చెప్తా ఉన్నారు అక్కడ ఆ రాష్ట్రంలో స్టే ఎక్కడ ఏం చేరాలి అధ్యక్ష, మీరు కూడా వెరిఫై చేసుకోండి. అక్కడ సంబంధించిన అంశాల మీద ఈనాటి వరకు కూడా ఎక్కడ కూడా చట్టపరంగా అక్కడ ఉండబడేటువంటి పరిస్థితి లోపల ఏడ కూడా బీహార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా చట్టమో లేకపోతే ఇంకోటి చేయలేదు అధ్యక్ష. ఈరోజు తప్పకుండా సుప్రీంకోర్టు లోపల స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్ల ఇష్యూలలో కోర్టు కేసులు నడిచినాయి అధ్యక్ష. దాని ట్రిపుల్ టెస్ట్ పేరు మీద ఆ యొక్క రాష్ట్రాల ప్రకారం ఇవాళ గుజరాత్లో 35% రిజర్వేషన్ ఉంది అధ్యక్ష బీసీలకు. ఆ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను బీజేపీ సభ్యులను కావచ్చు, టీఆర్ఎస్ సభ్యులను కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాయి. ఈరోజు మా పక్ష సభ్యులను కూడా అవసరమైతే ఒకవేళ ఎక్కువ శాతాన్ని ఏ విధంగా ఎంచుకోవాలో పక్క తమిళనాడు రాష్ట్రంలో, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో సకల జిల్లా సర్వే చేసినప్పుడు అంతకుముందు 86-90% ఉంది. అవసరమైతే ఎందుకు చేయరు, రాజ్యాంగాన్ని అర్థమని మాట్లాడినటువంటి మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం ఉంది అధ్యక్ష. తప్పకుండా ఎవరు కూడా 100 సంవత్సరాలు బతికే అంతకంటే ఎక్కువ లేదు ఉన్నప్పుడు మేము ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా అయినాడు తెలంగాణ సాధనకు సంబంధించి ఏ విధంగానైతే ఒక చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మా బాధ్యత నిర్వహించడం. ఇవాళ ఈ చట్టసభలో ఒక బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల శాఖ మంత్రిగా గతంలో ఎవరు ఏం చేసిరు అనేటువంటి దాని చర్చ కంటే ఎక్కువ కూడా మేము రేపు పొద్దున పారదర్శకత్వంగా చరిత్రలో
ఈ కాంగ్రెస్ పార్టీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం లోపల ఎక్కడ కూడా ఎవరికి అనుమానం లేకుండా చేస్తామనేటువంటి మాట మీ ద్వారా సభకు ఈ యొక్క తెలంగాణ ప్రజానికాన్ని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మా మీద ఎటువంటి అనుమానం పడే అవసరం లే, మాకు చిత్తశుద్ధి ఉంది. ఇలా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాల మంత్రి అంటారు అధ్యక్ష. వాళ్ళెన్నడూ కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయనను అనేక వందల సార్లు ఇవాళ గౌరవ కేటీ రామారావు గారు చెప్పినటువంటి ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులుగా బలహీన వర్గాల నాయకత్వం ఢిల్లీ కేంద్రంగా అనేక సందర్భాల్లో ధర్నాలు చేసి మేము కూడా అనేక సందర్భాల్లో రిప్రజెంట్ చేసి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు ఇవ్వమని చేయలే. ఆనాడేమో సరే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖ ఉండే, ఇవాళ ఆనాడు డాక్టర్ ఎంబీబీఎస్ ఉంటే సరిపోతుండే, ఇవాళ స్పెషలైజేషన్ వచ్చేది, సూపర్ స్పెషాలిటీ వచ్చింది. అట్లనే ఇవాళ కూడా శాఖలలో మాకు న్యాయం జరగాలని అడుగుతున్నప్పుడు అవసరానికి అనుగుణంగా శాఖలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న వాళ్ళు కానీ ఈబీసీలకు ఇచ్చి తప్పకుండా ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా బీసీల పరంగా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి ఎజెండా తీసుకున్నారు, కానీ ఇక్కడ ఫ్లోర్ లీడర్ కూడా బీసీని వేయలేకపోయారు. ఉన్న బీసీ ప్రెసిడెంట్ని తీసేసినారు. దాని తర్వాత ఎలా ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నా, ఈ తెలంగాణ బీసీల అభ్యున్నతికి కేంద్రం నుంచి ఏం సహకారం చేస్తారో సహకారం చేయండి. మేము తప్పకుండా ఈరోజు అదేవిధంగా నిధులకు సంబంధించి ఈ యొక్క సర్వే చేయడానికి నిధులకు సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. తప్పకుండా ఇప్పటికే అవసరమైతే ఎంతైనా కానీ ప్రభుత్వం వెనుక పోమనేటువంటి మాట కేబినెట్ లోపల చర్చ చేయడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్ గా 150 కోట్లకు సంబంధించి కూడా అంగీకారం కూడా తెలిసిందనే మాట ఈ ద్వారా సభ ద్వారా మీ ద్వారా సభ చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటుగా ఈరోజు ఆనాడు రాజీవ్ గాంధీ గారు లోకల్ బాడీలో కావచ్చు, ఇక్కడ మర్రి చెన్నారెడ్డి గారు కావచ్చు, అందరూ ఒక బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. ఈ రోజు కూడా మళ్ళొక్కసారి మేము ఒకటే కోరుతాం, తప్పకుండా ఏది ఏమైనా ఈరోజు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. ఇంతకుముందు గౌరవ సభ్యులందరూ చెప్పినట్టుగా మేమెంతో మాకంతా జరగడానికి సామాజికంగా ఆర్థికంగా కుల సర్వేకి సంబంధించినటువంటి ప్రభుత్వం తీర్మానం పెడుతున్నటువంటి సందర్భం లోపల మీరందరూ కూడా మరి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం చర్చ చేసుకుంటే మీరేమి హామీలు ఇచ్చారు, మేమేమి హామీలు ఇచ్చారు అనేటువంటి మాట చర్చ కంటే ఎక్కువ కూడా ఈరోజు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఉరుకుతున్నని కాలడం పెట్టి వడగొట్టుడు కాదు, మీరు ఊకే అదో ఏదో కారణం చెప్పడం కాదు, మీరేం నిర్మాణాత్మక సలహాలు చెప్తారో చెప్పండి. నిర్మాణాత్మక సలహాలను స్వీకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట సందర్భంగా మనం చెప్తున్నాం. అది కాకుండా రాజకీయపరమైన విమర్శలకే పరిమితం కావాల్సుకుంటే ఇలా ఎక్కువ నేను రాజకీయపరమైన అంశాలు తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ జరుగుతున్నటువంటి మాటల్లో వాళ్ళు మాట్లాడినటువంటి జవాబు చెప్పాల్సింది కూడా చెప్తూ తప్పకుండా మరొక్కసారి మీ ద్వారా ఈ సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా ఇంతకుముందు నేను గౌరవ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినప్పుడు చెప్దాం అనుకున్నా, సార్ ఇలా బీసీల హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటుంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎత్తుతా ఉన్నాం, మేము అద్దనలేం. వాళ్ళకి అనేక సందర్భాల్లో సమయం దొరుకుతుంది, కానీ ఈ యొక్క సందర్భం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఈ సర్వే జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఈ సర్వే రాజకీయంగా ఎదగడానికి, ఈ సర్వే ఆర్థికంగా ఎదగడానికి, ఈ సర్వే సామాజికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అందులో అనేకమైనటువంటి సాంకేతికమైనటువంటి అంశాలు తీసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా రేపు ఈ సమాజంలో మేము కూడా భాగస్వాములమే. ఈ సమాజ నిర్మాణానికి సంబంధించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బలహీన వర్గాలు ఏ విధంగా అయితే పాత్ర పోషించారో రాబోయే కాలంలో తెలంగాణ నిర్మాణానికి కూడా ఉండాలని కోరుతూ సభ్యులు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒకవేళ రాజకీయ పార్టీలు అందరూ కూడా అంగీకరిస్తే బీసీల సంఖ్య పెరగడానికి ఒకవేళ కేంద్రంలో చట్టం లేదు కావచ్చు, మీరు చట్టం చేసి సభ్యుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేయండి. అందరికీ న్యాయం జరగాలి, ఎవరి హక్కును ఎవరు గుంజుకునే అవసరం లేదు. ఇవాళ బలహీన వర్గాలు ఇంత శాతం ఉన్నారని చెప్పిన వాళ్ళు బలహీన వర్గాల సంక్షేమం కృషి చేసేటువంటి అవసరం ఉందనే మాట మనం చేస్తూ ఆ దిశలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా జితనే ఆబాది ఉతినే ఇస్సాదారి అనేటువంటి కార్యక్రమం తీసుకునే భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇది దేశానికి ఆదర్శం కావాలి. ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఈ యొక్క సర్వే ద్వారానైనా వాళ్ళు భవిష్యత్తులో మనసు మార్చుకొని